నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మీ యొక్క కన్యా రాశి వారికి 2026 జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు జరిగే ఈ శనీశ్వరుడు యొక్క గోచార సంచారం అంటే వక్రగతి గోచారం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. జూలై 27న గోచారం జరిగితే ఇప్పుడెందుకు వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఇంత లేట్ ఎందుకు అని గనుక మీరు అడిగితే శనీశ్వరుడు మనకి జ్యోతిష శాస్త్రం రీత్యా మందగమనమైన ప్లానెట్ అనమాట. అంటే లేట్ మూవింగ్ ప్లానెట్ అనమాట. ఆయన ఏదైనా వక్రీకరణ స్టార్ట్ చేసినా, డైరెక్ట్ అవ్వడం స్టార్ట్ చేసినా, లేదా మీకు ఇక్కడ గోచారం ఏదైనా చేసినా, ఆ ప్రభావాలు, ఫలితాలు మన జీవితంలో మనం రియల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంటే ఒక 15-20 రోజులు ఖచ్చితంగా పడుతుంది. ఆ ఇంపాక్ట్ అనేది మీ పైన చూపించాలి అంటే. ఎగ్జాక్ట్‌గా మీరు ఈ వీడియో చూసే టైం పీరియడ్‌కి ఆ ఇంపాక్ట్ అనేది మీ లైఫ్‌లో ఉంటుందన్నమాట. స్టార్ట్ అయ్యి ఉంటుంది. అండ్ నేను చెప్పబోయే ప్రెడిక్షన్స్‌కి అవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్‌గా అలైన్ చేసుకోగలుగుతారు. ఆ ఉద్దేశము, ఆ ఆలోచనతోనే నేను వీడియోస్ అనేది ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుందనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఒక్కోటిగా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. శనీశ్వరుడు మీకు సప్తమ స్థానంలో మేజర్ పారామీటర్ కన్యా రాశి వారికి షష్ఠ పంచమాధిపతి శనీశ్వరుడు సప్తమంలో వక్రిస్తూ ఉన్నాడనమాట. సప్తమం అంటే ఈ బిజినెస్‌కి సంబంధించి, మ్యారేజ్ అండ్ మ్యారిటల్ లైఫ్‌కి సంబంధించి ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ తృతీయ దృష్టి నవమ స్థానం పైన ఉంది. దశమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉంది. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా ఫస్ట్ మేజర్ ప్రొడిక్షన్ కనుక చూసుకుంటే ఈ సప్తమ స్థానంలో వక్రీకరణకు సంబంధించింది. సప్తమ స్థానం అంటే ఏంటి? మీ యొక్క పబ్లిక్ అపీరెన్స్‌కి సంబంధించింది, మీ పబ్లిక్ రిలేషన్స్‌కి సంబంధించింది, వివాహం గానీ, విడాకులు గానీ వీటన్నిటికీ సంబంధించిన స్థానం సప్తమ స్థానం. ఇక్కడ కర్మగ్రహం అయిన శనీశ్వరుడు. కర్మగ్రహం అంటే వర్క్‌కి సంబంధించిన గ్రహం అనమాట. ఏదో ఒక పని ఈ విషయాలపైన జరుపుతూ ఉండే గ్రహం శనీశ్వరుడు అనమాట. అంటే ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఈ విషయాలపైన ఇంపాక్ట్ చూపించే గ్రహం అనమాట. ఆయన వక్రించినప్పుడు మీకు మ్యారేజ్‌కి సంబంధించిన ఇష్యూస్ ఎవరైనా ఫేస్ చేస్తున్న డివోర్స్ కోసం చూస్తూ ఉంటే గనక, అంటే ఇంకా ఈ పర్సన్ మారరు, ఇంక ఈ పర్సన్‌తో లైఫ్‌ని లీడ్ చేయలేమని ఒక కన్ఫర్మేషన్‌కి వచ్చేసుంటే మాత్రమే అనమాట. ఇంక పూర్తిగా విడాకులు తీసుకోవాలనుకుంటూ ఉండి, ఆ విడాకులు లేట్ అవుతూ, ఆ డివోర్స్ నోటీసెస్ కావచ్చు, ఆ యొక్క కోర్ట్ హియరింగ్స్ కావచ్చు, లేట్ అవుతూ ఇబ్బంది పడుతూ ఉన్న వారికి ఈ టైం పీరియడ్‌లో క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. లైక్ ఎట్లా చెప్పాలంటే విడాకులు, డివోర్స్ అనేది మీకు అప్రూవ్ అవ్వడం కానీ, వచ్చేసేయడం కానీ, అఫీషియల్లీ వచ్చేసేయడం కానీ, ఇట్లా కంప్లీట్‌గా ఆ ఇబ్బందులు, ఆ బాధలన్నింటినీ కూడా తొలగించుకోవడం కానీ, ఈ యొక్క ఫేజ్‌లో చాలా బాగుంది. ఆల్మోస్ట్ డిసెంబర్ 11 లోపల చాలా మంచి టైం పీరియడ్ ఉంది. కొంచెం దాని మీద కనుక ఎక్కువ వర్క్ చేయగలిగారంటే ఖచ్చితంగా ఆ ఇష్యూ అయితే క్లియర్ అయిపోతాయి. అండ్ ఇదే టైం పీరియడ్‌లో మళ్ళీ రీయూనైట్ అవ్వాలనుకున్నా కూడా మంచి టైం పీరియడ్ అయ్యేది. ఓకే. ఇంతకుముందు నేను చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా కరాఖండిగా ఇంకా అసలు ఈ యొక్క మ్యారిటల్ లైఫ్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్ళలేం మ్యారేజ్ అనేది అనుకునే వారికి మాత్రమే. అదే ఇప్పుడు చెప్పే వారికి ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే ప్రతి దానిపైన కర్మ అనేది యాడ్ చేస్తూ ఉంటాడనమాట ఆయన శనీశ్వరుడు. మీరు వద్దనుకున్నారా? విడిపోయేలా ఆ కర్మ. కావాలనుకున్నారా? కలిసేలాగా ఈ కర్మ. ఓకే. ఇట్లా కర్మగ్రహం అంటే అదే అనమాట. ఇట్లా కంప్లీట్‌గా మ్యారిటల్ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ చిన్న చిన్నవి ఫేస్ చేస్తూ ఉండి మళ్ళీ కలవాలనుకుంటున్న వారికి శనీశ్వరుడు వక్రీకరణ వల్ల పాజిటివిటీ ఉంటుంది. అండ్ మీ కన్యా రాశి వారికి ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే సప్తమాధిపతి గురుడు ఉచ్చ స్థానం నుంచి నవమ దృష్టితో కూడా సప్తమాన్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ బ్లెస్సింగ్ ఉంది. కాబట్టి శని గురువుల కాంబినేషన్ రీత్యా సప్తమ స్థానం యాక్టివేషన్‌లో ఉంటుంది కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఖచ్చితంగా మళ్ళీ రీయూనైట్ అవ్వడం కానీ, బిజినెస్ పార్ట్నర్స్‌తో ఏదైనా మనస్పర్ధలు ఎక్కువ క్రియేట్ అయ్యుంటే అవన్నీ కూడా క్లియర్ అయ్యి మళ్ళీ కూడా బాగా మంచి బిజినెస్ అనేది రన్ చేయడం కానీ, ముందులాగా బాగా కలవడం కానీ ఇవన్నీ కూడా బాగా జరుగుతుంది. అండ్ ఇదే టైం పీరియడ్‌లో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంటే కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఎందువల్ల అంటే వక్రించిన శనీశ్వరుడు ఉన్నప్పుడు పనులన్నీ కూడా కొంచెం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఏదో ఒక కర్మ చేస్తారు కదా! ఏదో ఒక పని, కర్మ ఇన్ సెన్స్ వర్క్ అనమాట. ఏదో ఒక వర్క్ దాంట్లో చేస్తారు కదా! శనీశ్వరుడు వక్రించినప్పుడు ఆ వర్క్స్ కొంచెం వెనక్కి ముందుకి జరుగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. డిలేస్ ఎక్కువ ఉంటాయి. డిలేస్ అనేది ఎక్కువ ఉన్నాయంటే కొత్తగా స్టార్ట్ చేసే బిజినెసెస్‌లో కొంచెం ఇబ్బంది అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ టైం పీరియడ్‌లో కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటే కొంచెం నిదానించండి. అదే మీరు ఏదైనా కొత్త చోట ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే అది బాగుందనమాట మళ్ళీ. ఓకే. ఇట్లా ప్రతి యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్‌లో ఒకేసారి 2, 3 వేరియేషన్స్ అనేది ఉంటాయి. వాటిని మనం పర్ఫెక్ట్‌గా అనాలిసిస్ చేసుకొని పర్ఫెక్ట్‌గా స్టెప్ అనేది తీసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడతారు. మొత్తానికి ఇది అయిపోతుంది, అది అయిపోతుంది అంటే కుదరదనమాట. ఎ కాయిన్ హాస్ 2 సైడ్స్. 2 పక్కల మనం ఆలోచించి ప్రొడిక్షన్ చెప్పాల్సి ఉంటుంది. అందుకే దీన్ని ఇట్లా 3 వేరియేషన్స్‌గా విభజించి మరీ చెప్తూ ఉన్నాననమాట. మొత్తానికి ఈ విషయాలన్నిటిలో కూడా చాలా ప్రభావితంగా ముందుకు తీసుకెళ్తారనమాట శనీశ్వరుడు. నెక్స్ట్ ఇంకా ఈ రియల్ ఎస్టేట్ కావచ్చు, భూ సంబంధిత వ్యాపారాలు గానీ, కన్‌స్ట్రక్షన్‌కి సంబంధిత వ్యాపారాలు గానీ, ఇవి చేసుకునే వారికి ఇప్పుడు చెప్పబోయేది ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఏంటంటే
అతి ముఖ్యంగా ఈ యొక్క సప్తమ స్థానంలో శనీశ్వరుడు వక్రించినప్పుడు లాస్ అయిపోయిన కాంట్రాక్ట్స్ కానీ, లాస్ అయిపోయిన డీల్స్ గానీ, ఇవన్నీ మళ్ళీ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. సో, పెద్ద పెద్ద వెంచర్స్ గానీ, పెద్ద డీల్స్ గానీ, ఏదైనా కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్ గానీ ఇలాంటివి. దీనిపైన నాకు పెద్ద టచ్ లేదు. ఆ యొక్క కన్‌స్ట్రక్షన్ ఆ ఫీల్డ్ సైడ్. సో, అందుకే నాకు తెలిసినంత వరకు చెప్తాను. మీరు అర్థం చేసుకోండి దాన్ని. దాని రిలేటెడ్ ఫీల్డ్‌లో ఉన్నవారు చూస్తూ ఉంటే గనక. ఓకే. సో, ఇట్లా ఈ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నవారు గానీ, ఇట్లా వీరికి ఏదైనా ప్రాపర్టీస్‌కి డీల్స్ కోసం వచ్చి ప్రైస్ విషయంలో, నెగోషియేషన్స్ విషయంలో అంటే ఈ యొక్క బేరం ఆడడం అంటారు కదా! బార్గెనింగ్, నెగోషియేషన్స్ ఇవి. ఈ నెగోషియేషన్స్ విషయంలో కొంచెం విభేదాలొచ్చి లాస్ అయ్యుంటే గనక డీల్స్, ఈసారి మళ్ళీ అవి రీఅక్కర్ అయ్యి మీకు ఖచ్చితంగా ఆ డీల్స్ అని మళ్ళీ కుదరడం కానీ, ఒక బెస్ట్ ప్రైస్‌కి కుదరడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ టైం పీరియడ్‌లో కొంతవరకు లిబరల్ నెగోషియేషన్స్ అనేది ఎక్కువగా పెట్టుకోండి. ఓకే. మరి టూ మచ్ స్ట్రిక్ట్‌గా కాకుండా. సో దట్ లాసెస్ ఏవి అవ్వకుండా ఉంటారనమాట. ఇదొక పాయింట్. ఇదే శని సంచారం వల్ల, వక్రగతి సంచారం వల్ల మనకి మేజర్‌గా చూడాల్సింది 6వ స్థానం వైపు డైరెక్ట్ సంచారం చేస్తూ ఉన్నారు. వక్రించి 6వ స్థానం వైపు వెళ్తున్నారు. 6వ స్థానం అంటే మనకి ఇక్కడ శత్రువులు, రోగాలు, రుణాలు, ప్రాబ్లమ్స్, జీవితంలో ఉన్న చెత్తా చెదారం అంతా ఇక్కడ ఇంక అక్కడే ఉంటుందన్నమాట. గోల అనుకోకండి. సో, చెప్తున్నా జస్ట్ మీకు అర్థం అవ్వాలని ఇంటెన్సిటీతో అలా చెప్తున్నా. సో, ఇట్లా ఈ 6వ స్థానం వైపు డైరెక్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే, కాస్త జీవితంలో చిన్న చిన్న ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మీరు తీసుకునే అడుగులు కావచ్చు, కొంచెం దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. లేదంటే చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న శత్రువులు అనేది తయారవ్వడం గానీ, కొత్తగా తయారవ్వడం కానీ, వాటి వల్ల మీకు ఇబ్బందులు రావడం, డిలేస్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో, కాస్త వీటిపైన ఆలోచన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా దృష్టిరీత్యా ఫలితాలు గనుక చూసుకుంటే, సో, ఇప్పటివరకు నేను చెప్పిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా మీకు వాల్యుబుల్ అనిపించినా, సో, నేను చాలా టైం తీసుకొని రాశానన్నమాట. ఈ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా చాలా ఎఫర్ట్ పట్టింది ఇదైతే చేయడానికి. సో, మీరు గనుక ఎఫర్ట్‌ని గుర్తించినా సరే, సో, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అదొక చిన్న రిక్వెస్ట్‌లా భావించండి. అండ్ నెక్స్ట్ ఇంకా యాస్పెక్ట్స్‌ని గనుక చూసుకుంటే, శనీశ్వరుడు 3వ దృష్టి 9వ స్థానం పైన ఉంటుందన్నమాట. సో, 10వ దృష్టి మళ్ళీ ఇక్కడ చతుర్థ స్థానం పైన ఉంటుంది. సప్తమ సాధారణ దృష్టి జన్మ రాశి పైన ఉంటుందన్నమాట. సో, ఈ వీడియో కన్యా రాశి వారైనా, కన్యా లగ్నం వారైనా ఇద్దరికి కూడా వర్తిస్తుంది. ఓకే. సో, ఇక్కడ ఈ 3వ దృష్టి 9వ స్థానం పైన కూడా 9వ స్థానం అనేది మీ ఫాదర్‌ని సూచిస్తుంది. అండ్ మీ యొక్క రోల్ మోడల్స్‌ని సూచిస్తుంది. అండ్ మీ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యని సూచిస్తుంది. అండ్ మీ జీవితంలో అదృష్టాన్ని అన్నిటిని కూడా సూచిస్తుందన్నమాట. సో, ఈ సమయంలో ఇట్లా వక్రించిన శనీశ్వరుడు యొక్క 3వ దృష్టి 9వ స్థానం పైన ఉన్నప్పుడు మీరు నేర్చుకునే ప్రక్రియపై చాలా ప్రభావితం అయితే చేస్తుందన్నమాట ఈ యొక్క ఆస్పెక్ట్ అనేది. సో, అంటే ఎలా గనుక చూసుకుంటే, మీరు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తూ ఒక మంచి స్ట్రీమ్‌ని, ఒక మంచి ఎడ్యుకేషన్ స్ట్రీమ్‌ని చూస్ చేసుకోలేకపోతూ ఉంటే గనక, ఈ టైం పీరియడ్‌లో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం అనేది ఉంటుంది. ఓకే. ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఏదైనా ట్రావెల్ చేయాలనుకుంటూ ఉండి ఇబ్బందులు కలుగుతూ ఉంటే గనక, ఏదైనా డాక్యుమెంటేషన్స్ ఉంటాయి కదా! ఆ డాక్యుమెంటేషన్స్ ఇష్యూస్ ఏమైనా కలుగుతూ ఉంటే గనక, వాటికి సంబంధించి మళ్ళీ రివ్యూయింగ్ అనేది చేసుకొని, అన్ని సెట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేసి సక్సెస్ అవ్వడం అనేది, అప్రూవల్స్ రావడం అనేది ఉందన్నమాట. ఇట్లా కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ టైం పీరియడ్‌లో అదృష్టం కూడా యాక్టివేట్ అనేది బాగా అవుతుంది. ఎలా అవుతుందని గనుక చూసుకుంటే, మీకు రోల్ మోడల్స్ ఉన్నవారు కావచ్చు, మీ లైఫ్‌లో మీకు ఉపయోగపడే పీపుల్ కావచ్చు, అంటే శ్రేయోభిలాషులు అంటారు కదా! సో, ఆ శ్రేయోభిలాషుల ద్వారా కావచ్చు, మీ ఫాదర్ ద్వారా కావచ్చు, మంచి అవకాశాలైతే ఎక్కువగా వస్తాయి. సో, జస్ట్ వాళ్ళు మాట సహాయం ద్వారా గానీ, అట్‌లీస్ట్ సజెషన్స్ ద్వారా అయినా సరే మీకు ఖచ్చితంగా మంచి అవకాశాలైతే వస్తాయన్నమాట. ఈ టైం పీరియడ్‌లో మీ ఫాదర్ చెప్పే విషయాలు గానీ, మీ ఫాదర్ ఇచ్చే సజెషన్స్ కానీ ఏవి కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో, చాలా మంచి సజెషన్స్ అయితే వస్తాయి ఈ టైం పీరియడ్‌లో. చాలా మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఆ సజెషన్స్‌ని మీరు ఫాలో అవ్వడం వల్ల. అండ్ మంచి గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. సో, నాట్ ఓన్లీ ఫాదర్ లైక్ ఫిగర్స్ లైక్ మీ పెదనాన్న కావచ్చు, లైక్ మీకు ఇంకా మీ ఫాదర్ సైడ్ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళలో మీకు మంచి చేయాలనుకున్న వాళ్ళు, మీకు తెలుస్తుంది కదా! మీకు వీళ్ళు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, మనకి మంచి చేయాలనుకుంటున్నారు చేయట్లేదని. సో, ఇట్లా అలాంటి వారి దగ్గర సజెషన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ పాయింట్ కొంచెం స్టూడెంట్స్‌కి బాగా ఉపయోగపడొచ్చనమాట. సో, పాస్ట్‌లో మీరేదైనా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గావచ్చు, లేదా చాలా టఫ్ సబ్జెక్ట్స్ అనేది మీకు ఆగిపోయి ఉండి, అవి చాలా సంవత్సరాల తరబడి మీకు రాయలేకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే గనక, ఈ టైం పీరియడ్‌లో వాటికి సంబంధించి చదవడానికి గానీ, అట్‌లీస్ట్ ఎగ్జామ్ అప్లై చేసి అట్‌లీస్ట్ అటెంప్ట్ చేయడానికి గానీ ప్రయత్నించండి. ఈ టైం పీరియడ్‌లో ఖచ్చితంగా అవి క్లియర్ చేసుకునే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా సప్తమ సాధారణ దృష్టి జన్మ రాశి పైన. సో, జన్మరాశి అంటే చంద్రుడిని పొజిషన్స్ అనమాట. చంద్రుడు మనఃకారకుడు, మనసు యొక్క కారకుడు. మీ ఆలోచనలు గానీ, ఎమోషన్స్ కానీ వీటన్నిటిని కూడా సూచిస్తూ ఉంటాడు. ఇక్కడ శనీశ్వరుడు సప్తమ దృష్టి ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్‌గా
సో మీ ఆత్మవిశ్వాసంలో కావచ్చు, మీ యాటిట్యూడ్ అంటారు కదా, మీ నేచర్, మీ యాటిట్యూడ్, మీ ప్రవర్తన, మీ బిహేవియర్, వీటన్నిటిలో కూడా చాలా చేంజెస్ అయితే ఉంటాయి. సో గతంలో మీరు ఏదన్నా సెల్ఫ్ డెవలప్డ్ ఇంట్రోవర్టెడ్నెస్ కానీ, లేదంటే ఇంకేదన్నా కన్‌ఫ్యూజన్స్ అనేది ఎక్కువగా ఉండడం కానీ, అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఇబ్బంది పడి ఉంటే గనక, ఈ వక్రగతి వల్ల ఏంటంటే అవన్నీ కూడా క్లియర్ అయ్యి, మళ్ళీ కొంచెం బెటర్‌గా లైఫ్‌లో ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లైక్ మైండ్ సెట్ అనేది చాలా బాగా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట మీకు తగినట్లుగా. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కమ్యూనికేషన్ ఇష్యూ ఫేస్ చేస్తూ ఉన్నారు. మీకొచ్చిన మంచి ఆలోచనని ఒకరికి పూర్తిగా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతూ ఉన్నారు. ఆ ఇష్యూ మీరు ఫేస్ చేస్తున్నారనుకోండి. అలా ఉంటే చాలా అవకాశాలు లాస్ అయిపోతారు. ఈ టైంలో దానిపైన గనక మీరు చిన్న ఎఫర్ట్ పెట్టి కొంచెం వర్క్ చేయగలిగారంటే అది చాలా మేజర్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుందనమాట. అసలు ఎక్సలెంట్‌గా కమ్యూనికేట్ చేయగలిగినంత కెపాసిటీ మీకు శనీశ్వరుడు బ్లెస్ చేస్తాడనమాట ఈ టైం పీరియడ్‌లో. సో దీన్ని బాగా ఉపయోగించుకోండి. అండ్ కొంతమంది ఈ సెల్ఫ్ క్రిటిసిజం అనేది ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అంటే వారిని వారు ఎక్కువగా అతిగా ఆలోచించేసుకొని చేయలేమో అని లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అయిపోయి వారిని వారు దిగజార్చుకుంటూ ఉండే సిట్యుయేషన్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికైతే గనక సో వారికి కూడా చాలా మంచి చేంజ్ అయితే ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకునే యొక్క శక్తిని శనీశ్వరుడు బ్లెస్ చేస్తాడనమాట. జస్ట్ మీరు చేయాల్సిందల్లా చిన్న ఎఫర్ట్ అనేది దానిపైన మీరు పెట్టాల్సి ఉంటుంది. కొంచెం వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇదొకటి. ఓకే. నెక్స్ట్ ఇంకా హెల్త్ పరంగా కొంచెం నెగెటివ్‌గా ఉందన్నమాట. ఎందుకంటే ఆరో అధిపతి వక్రించి ఆరో స్థానం వైపు వెళ్తూ జన్మ రాశిని చూస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువుంటాయి. అతిగా ఆలోచనలు చేయడం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఓవర్ థింకింగ్ అనేది. సో ఇంతకుముందు చెప్పింది అదే. ఆ ఓవర్ థింకింగ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి కూడా ఇది మంచి టైం పీరియడే. సో జస్ట్ మీరు చేయాల్సింది చిన్న ఎఫర్ట్ అన్నమాట. సో ఇదొకటి మానసిక విషయాలకు సంబంధించి. ఇంకా శారీరకంగా చూసుకుంటే గనక ముఖ్యంగా లోవర్ స్టొమక్‌కి సంబంధించిన ఇష్యూస్ గానీ, లోవర్ బ్యాక్‌కి సంబంధించిన ఇష్యూస్ గానీ ఎవరైతే ఎక్కువ ఫేస్ చేస్తున్నారో వారికి కూడా కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంది. సో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి ఎక్కువగా. అండ్ అతి ముఖ్యంగా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ప్రైవేట్ పార్ట్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా కాస్త ఈ టైం పీరియడ్‌లో అపియర్ అవుతాయి. అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, యానస్ ఇష్యూస్ కావచ్చు, అండ్ ఈ పైల్స్ ఇష్యూస్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే దానికి సంబంధించినవి కావచ్చు. ఇట్లా కంప్లీట్‌గా ఈ రీప్రొడక్టివ్ అండ్ ప్రైవేట్ పార్ట్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైతే ఎక్కువ ఫేస్ చేస్తున్నారో వారికి కొంచెం సివియర్ అవుతుంది. ఈసారి ఇన్‌ఫ్లమేషన్స్ ఎక్కువ అవుతాయి. కొంచెం జాగ్రత్త ఈ టైం పీరియడ్‌లో. ఓకే. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా 10వ దృష్టి 4వ స్థానం పైన. సో 4వ స్థానం అంటే ఇంటికి సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించి, ల్యాండ్‌కి సంబంధించి, మదర్ హెల్త్‌కి సంబంధించి, మీ యొక్క మెంటల్ స్టేటస్‌కి సంబంధించింది, మీ ఎమోషనల్ స్టెబిలిటీకి సంబంధించింది. ఇక్కడ పర్టిక్యులర్‌గా శనీశ్వరుడు 10వ దృష్టి 4వ స్థానం పైన ఉన్నప్పుడు పర్టిక్యులర్‌గా ఏదన్నా హౌస్ హౌస్ రెనోవేషన్స్ కావచ్చు, ఏదో కొత్త ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు కావచ్చు, కొత్త మంచి ల్యాండ్‌ని కొనుక్కునే ప్రయత్నాలు కావచ్చు, ఏదైనా చేస్తూ ఉండి చాలా రోజుల నుంచి డిలే అవుతూ ఉంటే గనక, ఈ టైం పీరియడ్‌లో ఒక మంచి ల్యాండ్ అనేది మీకు కనిపించి, మీకు బాగా మనసుకు నచ్చి దాన్ని బై చేయడం గానీ, అండ్ రెనోవేషన్ చేసుకోవడానికి పనులనేది బాగా ముందర జరగడం గానీ, ఇల్లు కట్టుకోవడానికి మంచి మంచి ప్లాన్స్ అనేది దొరకడం గానీ, దాని ద్వారా మీరు బాగా ముందుకు వెళ్ళడం గానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి. మొత్తానికి ఆగిపోయిన ఇంటి, భూమికి సంబంధించిన పనులన్నీ ముందర జరుగుతాయని అర్థం అనమాట. ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే మదర్‌తో రిలేషన్‌షిప్. మీ మదర్‌తో ఏదన్నా మనస్పర్ధలు వచ్చుండి కొంచెం మదర్‌తో రిలేషన్‌షిప్ గనుక చెడిపోయి ఉంటే ఈ టైం పీరియడ్‌లో అది కూడా సెట్ అవుతుంది. అండ్ ఇంకొకటి మదర్ హెల్త్ కూడా సెట్ అవుతుంది. ఏదైనా ఇష్యూ ఉంటే మదర్ హెల్త్ కూడా కొంతవరకు క్లియర్ అవుతుందనమాట. సెట్ అవుతుందనమాట. ఇదొకటి. సో ఇది ఫాలో అవ్వండి. సో మొత్తానికి అన్ని ఇన్సైట్స్ అన్ని కూడా వాల్యుబుల్ ఇన్సైట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను. సో నేను చెప్పాలనుకున్నది అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అట్‌లీస్ట్ ఒకరిద్దరికైనా సరే మన వీడియో షేర్ చేయండి. అండ్ ఛానెల్‌కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు గనుక అస్ట్రాలజీని అత్యుత్సాహంతోనూ, ఈ యొక్క భయంతోనూ కాకుండా ఒక డివైన్ గైడెన్స్ టూల్ లాగా, లైఫ్ కరెక్షన్ టూల్ లాగా చూసేవారైతే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. సబ్స్క్రైబర్ కమ్యూనిటీలో మీ జీవితానికి ఉపయోగపడే ఇంకా చాలా మంచి విలువైన వీడియోస్ ఇంకా తీసుకొస్తున్నట్టు ప్రతి గోచారాన్ని పూర్తిగా విశ్లేషించి మంచి వివరణ అయితే ఇస్తానన్నమాట. సో ఇట్లా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినప్పుడు యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇంకో 10 మందికి మన ఛానల్ ఎక్కువ పుష్ చేస్తుంది. అలా పుష్ చేసినప్పుడు వారికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా మన ఛానల్‌లో మన వీడియోలో గనుక మనం చెప్పి ఉంటే అది వారికి తప్పకుండా హెల్ప్ అవుతుంది. అలా చేయడం ద్వారా మీ హోరోస్కోప్‌లో అది మీరు చేసిన డిజిటల్ హెల్ప్ లాంటిది. మీ హోరోస్కోప్‌లో గురుడు, రాహు బెటర్‌మెంట్ అవుతారు. ఎందుకంటే రాహు అంటే ఆన్‌లైన్ అండ్ డిజిటల్, గురుడు అంటే హెల్పింగ్. సో ఖచ్చితంగా బెటర్‌మెంట్ అవుతారు. మీరు కూడా జీవితంలో ఏదో ఒక చిన్న సమస్యలో ఉన్నప్పుడు ఇలాంటి హెల్ప్ ఎక్కడో ఒకటి నుంచి ఖచ్చితంగా వస్తుంది. సో ఈ లాజిక్ గనుక మీకు కనెక్ట్ అయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి వీడియోస్ మరిన్ని వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.